హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నేను ఉదయాన్నే లేచిన తర్వాత చూసారు కదా! ఆ బరకమైతే పైకి కట్టేస్తామండి. నైట్ అయితే దాన్ని కిందకి వేసేస్తాము. మరలా ఉదయాన్నే పైకి కట్టేసిన తర్వాత నా పనులైతే నేను మొదలుపెట్టుకుంటాను. రాత్రి అయ్యేసరికైతే ఇంటి ముందు అలా బరకం కట్టేసాను చూడండి. అది 8, 8:30, 9 గంటల మధ్యలో అయితే కిందకి దించేస్తామండి. ఎందుకంటే చలికాలం కదా! చలి విపరీతంగా వస్తుంది కాబట్టి ఎంతో కొంత ఆ బరకం వల్ల కాస్త తగ్గుతుందనేమో చిన్న ఆశ అండి. ఇంకా వర్షాకాలం రోజుల్లో కూడా వాన చినుకులు లోపలికి రాకుండా కాస్తంత కాపాడుతూ ఉంటుంది ఆ బరకం. అందుకనే దాన్ని అలా కట్టి రాత్రుళ్ళు పగలేమో పైకి కట్టేస్తూ ఉంటాను. ఇంక వాకలైతే తుడిచేయడం అయిపోయిందండి. ఈ వాకలి తుడవక ముందయితే నేను చాలా పనులు చేసుకున్నానండి లోపల. ఈ బరకం కట్టకముందు. ఎందుకంటే మరి చలి ఎక్కువగా ఉంటుంది. ఉదయం 6 గంటలు దాటినా సరే చీకటి పోవట్లేదండి. వెలుతురు అస్సలు రావట్లేదు. చీకటిగానే ఉంటుంది 6 అయిన తర్వాత కూడా. ఇంకా నేను 5:15కే లేచానండి ఈరోజైతే. ఇంకా చాలా చీకటిగా ఉంది. ఇక బయటికెళ్ళి ఏం పనులు చేస్తామనేసి లోపల ఉన్న పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ నేను పిల్లలకి స్కూల్‌కైతే బాక్సులు సర్దుకోవాలి కదండీ! టిఫిన్ చేసుకోవాలి కదా! ఆ పనుల గురించి అయితే చూసుకుంటున్నాను. ఇంకా గ్యాస్ స్టవ్ అయితే నేను క్లీన్ చేసుకుంటానండి పొడి క్లాత్ తోటి. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత వంట పనైతే మొదలు పెడతాను. ఇంకా అక్కడున్న నైట్ ఉన్న గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ కుండీ దగ్గర అయితే పళ్ళెంలో పెట్టేశానండి. ఇంకా ఈ వసారా అంతా కూడా పొద్దున్నే ఇలా తుడిచేస్తాను ఒకసారి. ఇంకా రేకుల షెడ్‌లో కూడా తుడుచుకుంటాను. ఇంకా పొయ్యి దగ్గర కూడా తుడిచేసిన తర్వాత అప్పుడు పొయ్యి అంటించి ఈ గ్యాస్ దగ్గరకొచ్చి ఈ గ్యాస్ దగ్గర పని కూడా చూసుకుంటాను. ఇంకా చలైతే చాలా విపరీతంగా ఉంటుంది. ఎండలైతే పగలు చాలా విస్తారంగానే అనిపిస్తున్నాయండి. మరి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు చలైతే నైట్ ఎక్కువగా ఉంటుందంటారు పెద్దోళ్ళు. ఇంకా చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. నేను ప్రతి సంవత్సరం కూడా స్వెటర్‌లు అలాంటివి వేసేదాన్ని కాదండి. ఎంత చలున్నా చలిలోనే తిరిగేసేదాన్ని. అలాంటిది 2, 3 సంవత్సరాల నుంచయితే చలికి స్వెటరు, ఇంకా మంకీ క్యాప్, సాక్స్‌లు ఇవన్నీ వాడవలసొస్తుంది. ఇంక ఈరోజు నాకు వీటన్నిటితోటి పని చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండి వాటన్నింటిని తీసి పక్కన పెట్టేశాను. ఇంకా ఒక్కసారి చల్లీట్లో చేతులు గానీ, కాళ్ళు గానీ పెట్టామంటే చలి ఉండదు, గిలి ఉండదు. చలొస్తుందని వాటన్నిటిని తగిలించుకొని కూర్చుంటే పనులైతే మరి ఎలా అవుతాయండి. అందుకనే ఇక చీకటి ఉండగానే ఈరోజు నా పనులన్నీ కూడా మొదలుపెట్టుకున్నాను. 5:15 కల్లా లేచేశాను. ఇంకా నీళ్ళైతే వస్తున్నాయండి తుడిచిన తర్వాత. నీళ్ళు కూడా బిందెలో చాలా వరకు ఉన్నాయి. నిన్న సాయంత్రమే పట్టాను కదా 4 గంటలకి. ఇంకా నీళ్ళు అందులో ఏం తరుగుతాయండి. బాటిల్స్‌లో తాగుతారు పిల్లలు ఎక్కువగాను. ఇంకా ఎసరకు తీసుకున్న కుండతోటైతే సగం నీళ్ళు ఆ బిందెలో పోసుకొని మిగతావైతే తీసుకెళ్ళి ఎసరు పెట్టేద్దామని పొయ్యి దగ్గరికైతే తీసుకెళ్ళానండి. ఆల్రెడీ పొయ్యి అంటించేశాను. నీళ్ళ కుండ కూడా వేసేసాను. నీళ్ళైతే కాగిపోయాయండి. వాటినేమో పక్కన పెట్టేసి ఈ ఎసరు కుండ కూడా పెట్టేసుకొని మంట చూసారా చాలా బాగా వస్తుందనమాట. పుల్లలు బాగుంటే మంట కూడా బాగానే వస్తుంది. ఇంకా ఆ పొయ్యి దగ్గర కూర్చుంటే శీతాకాలం ఎంత చలున్నా గానండి చలిగానే అనిపించదు. ఆ పొయ్యి దగ్గర నుంచి కదలాలనిపించదు. ఇంకా బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టిన తర్వాత కాస్తంత వెలుతురొచ్చిందండి. ఇంకా తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన గిన్నెలన్నీ కూడా ఇలా ఉన్నాయి. నీళ్ళన్నీ పట్టేసాము. అత్తయ్య బాటిల్స్ అవి పట్టారు. ఇక పొయ్యి దగ్గర కూర్చున్నారు. ఇంకా ఉదయాన్నే మా వాళ్ళు లేవాలి గానండి ప్రతి ఒక్కరి గ్లాసులో టీ అయిపోవాలనిపిస్తుంది నాకైతే. అలా నేను టీ అయితే అత్తయ్య కోసం, మామయ్య కోసం, ఇంకా మా వాళ్ళు వదినొస్తే గనక వదినకి కూడా ఇస్తాను. మన డే స్టార్ట్ అయ్యేదే ఈ టీతో కదండీ! మనకైతేనేమో ఉరుకులు, పరుగులు చాలా పనులుంటాయి. కానీ మరి పెద్దవాళ్ళు కదా! వాళ్ళు ఉదయాన్నే ఇచ్చే ఈ టీ కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటారండి. ఈ టీ తాగందే వాళ్ళకి ఏమీ అంత బాగున్నట్టు అనిపించదు. ఇక ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే టీ తాగి పేపర్ చదువుకుంటూనో, ఇంకా ఏదో ఒకటి పని చేసుకుంటూనో ఉంటారు. కొంతమందికైతే ఈ టీ పెట్టి పొద్దున్నే ఇలా ఇచ్చేవాళ్ళు లేక పెద్దవాళ్ళు, పెద్ద వయసైన వాళ్ళైతే సెంటర్‌లోకి, రోడ్ల మీదకి వెళ్ళి తాగవలసి ఉంటుందండి. పాపం బాధగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఏం చేస్తామండి అందరి పరిస్థితి ఒకే విధంగా ఉండదు. కానీ నేనున్నంత వరకు మాత్రం మా వాళ్ళకి అలాంటి లోటు లేకుండా చూసుకోవాలన్నది నా ఆశ అండి. నేను మాత్రం ఉదయాన్నే వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తాననమాట. ఎంత లేట్ అయినా సరే ఆ తర్వాతే నా పనులు చేసుకుంటాను. ఇంకా పిల్లలకైతే దొండకాయ ఫ్రై చేద్దామని నైట్ అయితే నేను తరిగి ఉంచుకోలేదండి. అదే మైనస్ అయిపోయింది. దొండకాయలు తరగడానికి ఎంత టైం పడుతుందండి తెలుసు కదా అందరికీ. చాలా ఎక్కువ టైమే పడుతుంది. ఒక అరగంట అయినా పడుతుంది. కానీ నేను కాస్తంత స్పీడ్‌గానే తరిగేశానండి. ఒక 20 నిమిషాలు పట్టింది. ఈ నాగమణికి ఏమైనా మతిపోయిందా ఏంటి? 2 ముగ్గులు పెట్టిందేంటి అని అనుకోవచ్చు మీరు. నేనైతే ఒక దానిలోనేమో దొండకాయ వేపుడు, ఇంకొక మూకుడులోనేమో ఉప్మా చేద్దామనేసి 2
మూకుళ్ళు ఒకేసారి పెట్టేసి ఒకేసారి స్టవ్ అంటించేసి ఒకేసారి నూనె పోసి పోపులు కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా ఉప్మాలోకి దొండకాయ వేపుడులోకి కూడా పోపులు ఒకే రకంగా ఉంటాయి కదండి, అవి కొన్ని ఇవి కొన్ని తీసుకున్నాను. ఉప్మాలోనేమో ఎండుమిరపకాయలేయను, ఇంకా ఫ్రైలోనేమో వేరుశెనగ గుళ్ళేయను, ఇదే తేడా. ఇక అది తప్పించి మొత్తం ప్రాసెస్ అంతా ఒకటే కదండి. ఇంకా నేను ఆ పోపు అయితే వేయించేసుకున్నాను దొండకాయ ఫ్రైకి సంబంధించి. అందులో దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుని దాన్ని కూడా తిప్పుతూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా దొండకాయ ముక్కలు అయితే వేగేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఒకటి ఉడుకుతుంది ఒకటి ఉడకదు, అదనమాట. ఈ దొండకాయ వేపుడుతోటి చాలా ఇబ్బంది, తిప్పుతూనే ఉండాలి, కదుపుకుంటూనే ఉండాలి. దొండకాయ వేపుడుని ఒక చేత్తో తిప్పుతూనే ఇంకొక చేత్తోటి అయితే ఉప్మాను కూడా చూడాలి కదండి. ఆ వేరుశెనగ గుళ్ళు వేగిపోయిన తర్వాత ఈ పోపులు కూడా వేసేసుకుని కాస్తంత కరివేపాకు, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు కూడా వేసేసుకుని ఈ పోపులు కూడా వేగేంత వరకు వేయించుకుంటాను. ఉల్లిపాయలు మరీ ఏమీ అంత మాడిపోనవసరం లేదు, కాస్తంత అటు ఇటుగా వేగితే చాలండి. కానీ ఉప్మాలోకి అయితే కొందరు కాస్తంత దోరగానే వేయించేస్తూ ఉంటారు. నాకేమో ఇలా ఉండడమే ఇష్టం, కానీ మా వాళ్ళకేమో అలా నచ్చదండి, మొత్తం వేయించేయాలి. ఇక వాళ్ళ కోసం అలానే చేస్తాను. ఇంకా అందులోనైతే అంటే దొండకాయ ఫ్రైలో అయితే కాస్తంత పసుపు వేసి తిప్పాను, పసుపు వేయడం మర్చిపోయాను. ఇంకా ఈ ఉప్మాలో కూడా తగినన్ని నీళ్లు పోసుకుని ఉప్పు కూడా తగినంత వేసుకుని ఈ ఎసరు మరిగేంత వరకు కూడా చూసుకుంటానండి. ఈలోపు ఈ దొండకాయ వేపుడు కూడా చాలాసార్లు తిప్పుకున్నాను, తిప్పుకుంటూనే ఉండాలండి. ఫ్రైలు కదా, కూర అయితే నీళ్లు పోసేసి ఏ సిమ్లోనే పెట్టేస్తే అదే ఉడికిపోతుంది, కానీ ఫ్రైలు అయితే అలా కాదు కదండి. ఇంకా అత్తయ్య గారికి అయితే పాలకి వెళ్ళడానికి క్యాన్ అయితే ఇచ్చాను, అత్తయ్య పాలకెళ్ళి పాలు తీసుకొస్తారు. ఇంకా అన్నం అయితే ఉడికిపోయిందండి, ఎసరులో వేసేసాను, అన్నం కూడా వంచేసాను. మా కుక్క చూసారా చాలా మత్తుగా నిద్రపోతూ ఉందనమాట, పొయ్యి వేడి చక్కగా తగులుతూ ఉంది దానికి. ఇంకేం కావాలండి, అంతకు మించిన భోగం ఏదైనా ఉందంటారా? మా కుక్క పిల్ల రాత్రి పగలు కూడా అలా పొయ్యి దగ్గర పడుకుని వెచ్చగా నిద్రపోతూ ఉంటుందండి. ఇంకా ఉప్మాకేమో పెట్టిన నీళ్ళు అయితే మరిగిపోయాయి, ఉప్మా రవ్వ కూడా అందులో వేసేస్తున్నాను. నేను ఎక్కువగా ఈ మధ్యన బరిసి రవ్వతోనే ఉప్మా చేస్తున్నానండి. వైట్ రవ్వ ఉప్మాతోటైతే ఎప్పుడో మానేశాను. మా వాళ్ళు ఇది తినడం అలవాటు అయిన తర్వాత దాని టేస్ట్ మర్చిపోయినట్టున్నారండి. అది చేస్తుంటే అలానే ఉంటుంది, నేనే తినవలసి వస్తుంది ఆరారగాను. ఇక అందుకని దాన్ని అయితే పక్కన పెట్టేసి ఈ రవ్వతోనే ఎక్కువగా ఉప్మా చేస్తున్నాను. ఇక ఉప్మా అయితే మగ్గుతూ ఉంటుంది, ఇక దొండకాయ ఫ్రై కూడా మగ్గుతూ ఉంటుంది. మూతలైతే పెట్టి సిమ్లో అయితే పెట్టానండి. ఇంకా నేను వాకిలి తుడిచాను కదండి, మా పాప లేచి కళ్ళాపు చల్లి ముగ్గు అయితే వేస్తుంది, పుస్తకం ఏమో దగ్గర పెట్టుకుంది, ఒక పక్కనేమో టైం అవుతూ ఉంది. పాపం టెన్షన్గానే వేస్తుంది. ఏంటి గీత ఇలా వస్తుంది, ముగ్గు బాగోలేదా లేకపోతే నీకు గీత రావట్లేదా అని నేను కూడా వేసి చూశానండి. ముగ్గు గీత అయితే అస్సలు సరిగా రావట్లేదు, ముగ్గు ఇంకా ఆరాలనుకుంటండి. మొన్నే తీసుకుంది అత్తయ్య, తడి తడిగా ఉంది. పాపం మీ పాప ఏమో ఒకటే అవస్థ పడుతుంది ఆ గీత రాక. ఏదో వచ్చినట్టో రానట్టో వేయనివ్వాలి కదండి, అందరూ పుట్టుకతోనే ఏమీ నేర్చుకోరు కదా. పిల్లలకి కూడా ఒక్కొక్క అవకాశం ఇస్తూ ఉండాలి, మనం కూడా అక్కడి నుంచే కదండి వచ్చాము. నేను వీడియో తీయకముందైతే స్పీడ్గా భలే వేసిందండి. నేను వీడియో తీస్తాం మొదలెట్టిన తర్వాత చెయ్యి అక్కడ ఆగిపోయిందనమాట, ముందుకు వెళ్ళట్లేదు. ఇక తానే వేసుకుంటుందిలే అనేసి నేనైతే లోపలికి వచ్చేసాను. ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వేసి మధ్యలో పువ్వు కూడా పెట్టిందండి. ఈ మాత్రం చాలులేండి, చిన్నపిల్ల కదా. ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. బాబు అయితే ఫస్ట్ వెళ్ళాలి కాబట్టి తనకి కాస్తంత ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను. తనైతే తినేసాడు, వెళ్ళిపోయాడు. దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది, బాక్స్ కూడా పెట్టేసి ఇచ్చేసానండి. ఇంకా వీళ్ళిద్దరికీ పెట్టాలి బాక్సులు. ఈరోజైతే ముందు జెళ్ళ వేసేస్తున్నాను. పెద్ద పాపకైతే వాళ్ళ అత్త వేసిందండి. ఇంకా హ్యాపీగా అయితే నేను వేస్తున్నానండి. హ్యాపీ తన పేరు, కొత్తగా చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుందని చెప్తున్నాను. ఇంకా ఏ చిన్నగా దువ్వినా సరే దానికి చాలా నొప్పి వచ్చేస్తుందండి. అందరికీ వస్తుందో మరి మా పాపకే వస్తుందో తెలియదు కానండి, ఎలా దువ్వినా అలా దువ్వినా ఒకటే నొప్పి అంటుంది. అసలు దువ్వనివ్వదు, జడ వేయనివ్వదు, సాగనివ్వదు అనమాట. టైం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా బుజ్జగించుకుంటూ ఏదో విధంగా అయితే జడ వేయాలి. నేను కాస్తంత కోప్పడినా కానీ తను అయితే రివర్స్ అయిపోయి ఇంకా పని అయితే మనకు అవ్వదండి. ఇంకా రోజుకి బస్సు వచ్చేయడం ఖాయం. ఇంకా బస్సు వచ్చిన తర్వాత ఇంకా మనం చేయగలిగేది ఏముంటుందిలేండి, కానీ అలా అయితే అవ్వలేదులేండి. వీళ్ళు రెడీ అయిన తర్వాత ఒక్కొక్కసారి వీళ్ళ ఇంటి దగ్గర ఉండగానే హార్న్ వేస్తుంది బస్సు. ఇక పరుగునైతే వెళ్ళిపోయి అందేసుకుంటారు బస్సుని. పొద్దున్నే పిల్లలతోటి అయితే చాలా మనం డిసిప్లిన్గా ఉండాలండి, వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు ఎలా చెప్తే అలా విన్నామనుకోండి, టైంని మనకు సేవ్ చేస్తారు, లేదంటే టైం అంతా వాళ్ళే అవజేసేస్తారండి. ఎందుకంటే ఉదయాన్నే టైం వాళ్ళదండి, స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా టైం వాళ్ళదేనమాట, మనది ఇంత కూడా ఉండదు. ఎందుకంటే కొంతమంది పిల్లలు స్కూల్ ఎలా మానేయాలా అని పొద్దున్నే చాలా ప్లాన్లు వేస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఉండే ముక్క ఊడే ముక్క అనేసి మనం ఏదైనా కానీ
కానీ ఏ మాట అన్నా కానీ ఏడుస్తానికి ఎగ్గొట్టడానికే చూస్తారు. అలాంటి వాళ్ళని ఏమీ అనకుండా స్కూల్ టైం అయ్యేంత వరకు బుజ్జగించుకుంటూ బస్సు ఎక్కించేసామనుకోండి, సాయంత్రం వస్తారు కదా! హోంవర్కులు చేయించేటప్పుడు చెప్పొచ్చు వాళ్ళ సంగతి. సాయంత్రం ఏమో మందనమాట. ఉదయాన్నే మాత్రం వీళ్ళదండి. వీళ్ళు ఎలా చెప్తే అలానే. కానీ మా వాళ్ళైతే చిన్నప్పటి నుంచి కూడా స్కూల్‌కెళ్ళడానికి ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టలేదండి. పాపం చక్కగా రెడీ చేస్తే వెళ్ళిపోయేవారు. ఇక మా చిన్నమ్మాయి హ్యాపీ అనుకోండి. కాస్తంత ఆ లాస్ట్‌లో ఉన్న వాళ్ళకి గారం ఎక్కువ కదండీ! ఆ గారం చేత పేచీలు వాటంతట అవే వచ్చేస్తూ ఉంటాయండి. ఇంకా కడివెడ దుఃఖంలా ఉంటుందనమాట పొద్దున్నే స్కూల్‌కి వెళ్ళడానికి కొంతమంది పిల్లలకి. ఇంకేం చేస్తామండి పాపం వాళ్ళంత భారాన్ని భరించేటప్పుడు వాళ్ళని కాస్తంత ఒక గంట సేపు భరించలేమంటారా? ఇంకా పిల్లలనైతే రెడీ చేసేసానండి. వాళ్ళకైతే డైరీ సైన్‌లు, ఇంకా స్లిప్ టెస్ట్‌ల మీద సైన్‌లు ఇవన్నీ పొద్దున్నే గుర్తొస్తాయండి. నైట్ ఏమో నేను సైన్ పెట్టను. ఎందుకంటే హోంవర్క్‌లు కంప్లీట్ అయిన తర్వాతే పెడతాను. ఇలా ఒక్కొక్కసారయితే అసలే లేట్ అవుతుంది. ఆ లేట్‌లోనే డైరీ సైన్‌లు కూడా ఇంకాస్త లేట్ చేస్తాయన్నమాట. వాళ్ళైతే స్కూల్‌కి వెళ్ళిపోయారండి. ఇంకా పిల్లలు వెళ్ళే వరకు ఒక యుద్ధం, వాళ్ళు వెళ్ళిన తర్వాత రెండో యుద్ధం అనమాట. ఇక నా యుద్ధం రెండోది స్టార్ట్ అయిపోయింది. పప్పయితే నానబెట్టుకున్నానండి. ఇంకా పాలైతే క్యాన్‌లో నుంచి వేరే చిన్న కుండలోకైతే తీసుకొని కొన్నేమో తోడంటి వేసుకోవడానికి కాచేస్తాను. కొన్నేమో ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను టీలకి సాయంత్రం వరకు కూడా. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడతానండి. ఇంకా అన్నం కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంక ఈ పాలు, పెరుగు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. అక్కడ ఉన్నంత వరకునైతే పాలు పొంగవండి. తోడంటి వేసుకోవడానికి పాలైతే కాసుకున్నాను. అవైతే నేను అలా తప్పుకోగానే పొంగిపోతాయండి. అక్కడ ఉన్నంత వరకు పొంగవు. ఇంకా ఆ గిన్నెలన్నీ కూడా పిల్లలు టిఫిన్ చేసిన గిన్నెలు, వంట చేసిన గిన్నెలు ఇవన్నీ కూడా కుండీ దగ్గర అయితే వేసేసుకున్నాను. మా ఇంటి ముందైతే నీట్‌గా దడిగట్టుకునేవాళ్ళమండి. ఇంటి చుట్టూ గూడా. ఇంకా గేట్ కూడా ఉండేది. దానికి లాక్ ఉండేది. మరేం చేస్తామండి దళ్ళు కట్టడానికేమో మావయ్య బాలేదు. ఇంకా గేట్ సంగతి అంటారా అది ఈ వానలకి వాటికి ఇంకా తుప్పు పట్టేసి ఒక గేట్ అయితే ఊడిపోయింది. ఇంకా ఒకటే ఉందండి. దాన్ని కూడా తీసేయాల్సింది. కానీ ఇంకా సైడ్‌కి ఉంది. దాన్ని మనకేం అడ్డం వస్తుందిలే అని ఉంచేసాము. ఇంకా గేట్లయితే ఇవి చేసి చాలా సంవత్సరాలు అవుతుందండి. మా పెళ్ళికి చేశారు. ఇంకా మా వారు చేసేది వెల్డింగ్ వర్కే కాబట్టి ఆ గేట్లు కూడా ఆయనే చేశారండి. కానీ ఇంట్లో పని మనం ఏదైనా మనకొచ్చింది చేసుకోవాలంటే చాలా బద్ధకం. అదే బయట పనులు ఎన్నైనా చేస్తాము. ఇంకా ఆ గేట్‌నయితే అక్కడ అతికించలేదు. ఎందుకంటే ఇల్లు పర్మనెంట్ కాదు కదా అనేసి ఆ గేట్‌ని అలా పక్కన పెట్టేసాము. ఇంకా పల్లెటూరులో అయితే కొంతమంది దళ్ళు కట్టినా గానండి ఇలాగ దిమ్మల్లాగా కట్టుకుని వాటికి గేట్లయితే పెట్టుకుంటారండి. మేము కూడా అలానే పెట్టుకునేవాళ్ళం. చీమ దూరడానికి సందు లేకుండా ఉండేదండి దడైతే. అంత నీట్‌గా, అంత అందంగా ఉండేది. ఈ గేట్లు కూడా చాలా చూడముచ్చటగా ఉండేవి. కానీ ఇంకా మా వారైతే ఆ క్లాత్ కట్టేశారు. ఇక వాళ్ళ నాన్నగారి కాలంలోనేమో దళ్ళు, ఇంకా ఆయన కాలంలోనేమో క్లాతులనమాట. ఇక అంతవరకు ఎంతవరకంటే మనం ఇల్లు కట్టుకునేంత వరకు ఈ క్లాతులతోనే గడపాల్సి ఉంది. ఇంకా మా గొర్రేమో అక్కడ పక్కన కట్టిన ఆ క్లాత్ అంతా కూడా చింపేసి అటు ఇటు మనుషులు వెళ్ళేలాగైతే చేసేసిందండి. ఇంకేం చేస్తాం మన అవసరానికి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండక తప్పదు కదండీ. ఇంకా ఈయనైతే పప్పులు, కందిపప్పులు, మినపప్పులు అన్ని పప్పులు అమ్ముతారు. నూకలు, రవ్వలు కూడా అమ్ముతారండి. ఇంకా నేను పప్పు నానబోసాను టిఫిన్‌కి. కానీ ఇడ్లీ రవ్వ అయిపోయింది. షాప్ దగ్గరకు పంపిద్దామా అనుకుంటున్నాను. ఈలోపు ఈ అంకుల్ అయితే వచ్చేసారండి. ఇంకా కందిపప్పు కూడా ఎంతో లేదు అయిపోవచ్చింది. ఇక కందిపప్పు, ఇడ్లీ రవ్వ, ఇంకా పెసరపప్పు కూడా పొయ్యిపించుకున్నానండి. ఆయన దగ్గర అయితే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నమ్మకం అండి. ఎప్పటినుంచో అత్తయ్య గారు పోయించుకుంటున్నారు. ఇక ఆయన దగ్గరే ఇలా కంటిన్యూ అయిపోయాం. ఆయన వస్తేనే కమ్మని పప్పు దొరుకుతుంది. ఇంకా మెత్తగా ఉన్న ఇడ్లీలు కూడా తినొచ్చనమాట. లేదంటే కిరాణా షాపుల దగ్గర తెచ్చిన రవ్వ కూడా అంతగా బాగున్నట్టు అనిపించదండి. ఈయన దగ్గర రవ్వతోటి ఇడ్లీలు చేస్తే చాలా మెత్తగా దూదుల్లా ఉంటాయి. ఇక నమ్మకంలేండి. నమ్మకం అదొక పిచ్చి అంటారు కదా! అదనమాట. కానీ ఆ అంకుల్ దగ్గర అయితే మొత్తం అంతా కూడా సరుకు బాగుంటుందండి. పల్లెటూళ్ళలో అయితే ఒకసారి నమ్మితే వాళ్ళని చాలా సంవత్సరాలైతే అలానే కంటిన్యూ చేసేస్తూ ఉంటారు. పాలైనా సరే, పెరుగైనా సరే, ఇంకా ఇలాంటి పప్పు దినుసులు, ఇంకా కిరాణా సరుకులు ఎక్కడ అలవాటైతే అక్కడేనండి. అదే సిటీస్‌లో అనుకోండి మనం ఏ షాప్‌కెళ్ళినా గానీ మనకి అదే కావాలనేది ఏమీ ఉండదు. మనకి అక్కడ అనుకూలంగా ఏ షాప్ ఉంటే ఆ షాప్‌కే వెళ్లి తెచ్చుకుంటాం. ఏమోలెండి ఇలా అలవాటు ప్రకారం తెచ్చుకునేవాళ్ళు కూడా ఉండొచ్చేమో. మా పల్లెటూరులో ఇలా ఉంటుంది కాబట్టి నాకు ఇంతవరకే తెలుసు. ఇంకా ఈ రోజైతే అత్తయ్య గారికి పనుందనేసి ఉదయాన్నే
ఉదయాన్నే వెళ్ళిపోయారు. ఇంకా నైట్ ఉన్న గిన్నెలు వాటికి తోడేమో వంట తర్వాత ఉన్న గిన్నెలు, టిఫిన్ గిన్నెలు ఇవన్నీ కూడా వేసేసుకొని చకచకా తోమేసి స్టాండ్ నిండా సర్దేశానండి. ఇంకా మసికుండలు కూడా తోమేశాను. ఇక వాటిని కూడా తీసుకెళ్ళి అటు సైడ్‌ని సర్దేస్తాను. ఇంకా ఈ స్టీల్ గిన్నెలన్నీ కూడా నీళ్లు పడేంత వరకు ఎండలో పెట్టేసుకుంటాను. ఇక్కడ ఇవన్నీ ఎక్కడివి అక్కడే సర్దేసుకొని స్క్రబ్బర్‌లన్నీ కడిగేసుకొని ఒక పక్కకైతే తీసేసుకుంటానండి. మరలా అక్కడే వదిలేసాననుకోండి, మరలా తోమొచ్చులే అనుకోని అదంత నీట్‌గా కనిపించదు. పని కంప్లీట్ అయిందంటే అక్కడ ఏమీ ఉండకూడదు. అక్కడ ఎక్కడ ఉండవలసింది అక్కడే ఉండాలి. మనం అలా పెట్టకుండా ఎక్కడిదక్కడే పెడితే ఆ పని ఇన్‌కంప్లీట్‌గానే ఉంటుంది. నా వరకు నేను పని ఏది చేసుకున్నా గానీ ఎక్కడున్న సరుకు అక్కడే పెట్టుకోవడానికి చూస్తాను. గిన్నెలు తోమేయడం అయిన తర్వాత ఇది పళ్ళెమంతా కూడా చాలా శుభ్రంగా నీట్‌గా కడిగేసుకుని అక్కడున్న చెత్తంతా కూడా చాటలోకైతే ఎత్తేసి బయట పారబోస్తూ ఉంటానండి. లేదంటే అక్కడ వేస్ట్ అయితే పేరుకుపోతూ ఉంటుంది కదా! అక్కడ చిన్నది జల్లెడ లాంటిదైతే ఉంది. దానిలోకైతే అన్నం మెతుకులు కూడా వెళ్ళవండి. అవన్నీ కూడా తీసి బయట పారవేయవలసిందే. ఇంకా గిన్నెలైతే ఎండలో ఉన్నాయి. ఇక్కడంతా కూడా నీట్‌గా కడిగేశానండి. చాలామంది డ్రైన్‌లైతే వెళ్ళవు. కానీ మా డ్రైన్‌లో నుంచి వాటర్ మాత్రం చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుందండి. అసలు తుక్కు అలాంటిది ఏమీ నిలబడదనమాట. నీళ్లు వెళ్ళట్లేదన్న బాధ ఉండదు. మా కిందున్న వాళ్ళందరూ కూడా చెత్త అయితే తీసుకుంటూనే ఉంటారు పెరిగిపోయింది. మేము మాత్రం అలాంటి పని ఉండదండి. ఎందుకంటే మనం అంతా కూడా నీట్‌గా అక్కడ చేసుకొని బయటకు తీసుకెళ్ళి ఎత్తి పారబోసేస్తున్నాము. కొంతమంది అయితే అలాంటి ఎత్తుకోవడాలు, తుడుచుకోవడాలు ఉండవు. డైరెక్ట్ మొత్తం అంతా ఎంత తుక్కుంటే అంత తుక్కు డ్రైన్‌లోకి వెళ్ళిపోయేలాగా చేస్తూ ఉంటారండి. మనకే కదా తర్వాత కష్టం అనిపిస్తుంది. ఇంక మేమైతే అలా చెయ్యము. ఇలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఎంత కష్టమైనా అక్కడ నీట్‌గా తుడుచుకోవడానికే చూస్తాము. ఇంకా లోపల నుంచి అయితే గదులు తుడుచుకొస్తున్నానండి. అక్కడ ఉన్న బట్టలన్నీ కూడా మడత పెట్టిన బట్టలు మంచం మీద పెట్టున్నాయి. అవన్నీ కూడా అరమరలో సర్దేసుకుని ఇంకా ఈ లోపల కనిపించేంత వరకు కూడా తుడుచుకురావాలి. ఇంకా మంచం కింద లోపలికి మరీ ఏమీ కాకుండా నాకు అందేంత వరకు అయితే తుడిచేస్తానండి. ఒంగుని మరీ తుడవవలసి ఉంటుంది. లేదంటే దుమ్ము ఉంటుంది కదా! ఇంకా తుడిచేయడం అయిపోయిన తర్వాత వంట పనికొచ్చానండి. వంట అయితే కొత్తిమీర ఉంది. కొత్తిమీర నీట్‌గా కడిగేసి కట్ చేసుకొని, టమాటాలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా కావాల్సినంత నూనె వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు కూడా మనకి ఘాటుకి సరిపడగా తీసుకొని అవి వేగిన తర్వాత ఆ కొత్తిమీర కూడా వేగిన తర్వాత ఈ టమాటాలు కూడా వేసేసుకొని ఇది గుజ్జులా అయిపోతుంది చూడండి. అప్పటి వరకు కూడా ఇలా వేయించుకుంటూనే ఉండాలి. కాస్తంత జీలకర్ర, చింతపండు కూడా నేను ఎక్కువేమీ వేసుకోను. ఎందుకంటే టమాటాలు ఆల్రెడీ పుల్లగానే ఉంటాయి కదా! అందుకని చింతపండు కూడా కొంచెం వేసుకొని ఇదంతా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటూ వేగనిచ్చుకోవాలి. మరీ అడుగు పట్టకుండా ఈ మాత్రం ఇలా వేగేంత వరకు ఉంచుకొని దించేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని అందులో ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు టేస్ట్‌కి సరిపడగా ఉప్పు అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకొని పచ్చడి చేసేసాను. ఇంకా ఉల్లిపాయలు కొంతమందికి నచ్చదు కదండీ! అందుకని కాస్తంత పచ్చడి ఏమో పక్కకు తీసి ఉన్న దాంట్లోనేమో ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని అందులో కలిపేసాను. ఈ కాంబినేషన్‌లో పచ్చడి అయితే చాలా బావుంటుంది. ఇంకా ఇడ్లీలోకి, అట్లలోకి కూడా చాలా బావుంటుందండి. ఇంకా తర్వాత బట్టలు కూడా ఉతికేసాననమాట. ఇంకా నీళ్ళొస్తూ ఉన్నప్పుడు బట్టలు ఉతికేయడం అయితే నాకు చాలా ఇష్టమండి. మామూలుగా అయితే కుండీలో నుంచి తోడుకొని ఆ తర్వాత జాడించుకోవాలి. కానీ నీళ్ళొచ్చేటప్పుడు సూప్ అయితే టబ్‌లో పెట్టుకొని అలా జాడించుతూ ఉంటే చాలా ఈజీగా అయిపోతాయి. నేను బట్టలు ఆరేసేటప్పుడు కూడా దేనికి దానికి ఆల్ఫాబెట్‌లో ఉన్నట్టు ప్యాంట్ల దగ్గర ప్యాంట్లు, షర్టుల దగ్గర షర్టులు, చీరల దగ్గర చీరలు ఇలా పిల్లల బట్టలైనా సరే ఏవైనా సరే అలా సమానంగా ఉండేలాగానే చూసుకుంటానండి. ఇక్కడక్కడైతే ఆరతాయి. కానీ ఎందుకో నాకు నచ్చదనమాట. ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత కాస్తంత అన్నం తిని కాస్తంత నిమ్మలించిన తర్వాత 3 అలా అవుతుందండి టైం అయితే. ఇంక పప్పు అయితే కడుగుతున్నానండి. ఉదయాన్నే నానబోసుకున్నాను కదా! ఇది పెసరపప్పు. పొట్టు తీసేంత వరకు కూడా అది వచ్చేసే వరకు కడుగుతూనే ఉండాలి. చాలా సార్లు కడుగుతానండి. మరి ఏం చేస్తాం ఎంత కడిగినా గానీ అందులో కొన్నైతే ఉండిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇది కొన్నది కాదు మనదే. మన మినుములే ఆడించుకొని వాటినేమో ఇలా పప్పులా చేసుకొని టిఫిన్‌కైతే వాడుతూ ఉంటాము. పల్లెటూరోళ్ళకి మినుములు అలాంటివి దొరుకుతాయి కదండీ! కొనుక్కోవడమో లేదా మనకు పండినవో ఏవో ఒకటి ఉంటాయి. ఇంక పప్పు కడిగేసి పక్కన పెట్టేశానండి. ఇంకా పుల్లలైతే అత్తయ్య గారు తీసుకొచ్చారు. ఇవైతే చాలా పొడవుగా ఉన్నాయండి. పొయ్యి దగ్గర పెట్టుకోవడానికి ప్లేస్ సరిపోదు. చాలా ప్లేస్ ఆక్రమించేస్తాయి. ఇంకా చిందరవందరగా కూడా ఉంటాయి. అందుకే నీట్‌గా ఇలా మధ్యలోకి చేసుకొని అలా చిన్న చిన్న పుల్లల్లా అయితే చేసుకొని పొయ్యి దగ్గర అయితే సర్దుకుంటానండి. నాకు ఈ పుల్లలైతే బంగారంతో సమానం అండి. ఎందుకంటే పొయ్యి అంటించిందే మాకు
రోజు గడవదనమాట. గ్యాస్ మీద వండేసుకోవచ్చు, కానీ పొయ్యి అలవాటైపోయి ఉదయాన్నే పొయ్యి అంటించడంతోటే నా పనులైతే స్టార్ట్ అవుతాయి. ఇంకా మావయ్య గారైతే పుల్లలు తేలేకపోతున్నారు. ఇక అత్తయ్య గారికి ఒప్పుకున్నంత వరకు తీసుకొస్తారు. ఇక తర్వాత మనం ఏం చేయాలనేది ఆ దేవుడే నిర్ణయిస్తాడండి. ఇంకా నేనైతే ఈ పుల్లల్ని జాగ్రత్తగా ఇలా విరక్కొట్టుకుని లోపలికి దాసుకుంటాను వర్షాలకి తడవకుండా. ఇప్పుడైతే వర్షాలు రావు కాబట్టి ఎక్కడ పడితే అక్కడే వేసుకోవచ్చు. కానీ ఇవి నాకు ఇప్పుడు పొయ్యి దగ్గరికి అవసరం. అక్కడ పుల్లలన్నీ అయిపోయాయి కాబట్టి వీటన్నింటిని ఇలా విరిచేసాను. ఇవి కత్తితో నరికే అంత స్ట్రాంగ్‌గాను లేవు. ఇంకా విరవడానికేమో అంత బలహీనంగా కూడా లేవండి. అందుకని ఇలా కాలుతోటైతే విరిచేసాను. విరిచేసి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి పొయ్యి దగ్గర అయితే పెట్టుకున్నాను. ఇవి కొద్ది కొద్దిగా బండ పెడుతున్నానండి. ఇదివరకు ఎగాదిగా వాడేసేదాన్ని. ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అంటిస్తున్నాననమాట. ఇదిగోండి ఇక్కడ సర్దాను. ఇంకా తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. వాళ్ళు హడావిడిగా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. ఇక అందులోంచి ఇందులోకి, ఇందులోంచి అందులోకి రన్నింగ్ రేస్ చేస్తూ ఉంటారండి. వీళ్ళ సందడిలో వీళ్ళొచ్చిన తర్వాత నాకు పనులైతే అస్సలు కావు. ఉదయాన్నే కూడా అలానే ఉంటుందండి. ఇలా వీళ్ళని చూసుకుంటూ పప్పైతే రుబ్బుకొని, ఇంకా నూక కూడా నానబెట్టుకొని, బాగా నానిన తర్వాత ఈ పిండిలో అయితే కలిపేసుకొని దేనిలో దానిలో సెపరేట్‌గా అయితే తీసుకొని ఒక కాసేపు బయట ఉంచిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటానండి. ఇలా మరి పిల్లలకి ఇంకా సాయంత్రం పనులుంటాయి కదండీ! అవి కూడా ఓ పక్క నుంచి చేసుకుంటూనే ఉన్నాను. ఈ పప్పు రుబ్బుకుంటూ. పిండి ఇలా గ్రైండర్‌లో వేసిన తర్వాత ఒక గంట సేపు అయితే నూక నానబెట్టుకుంటాను. ఆ తర్వాత అయితే పిండిలో కలిపేసుకుంటానండి. ఇంకా నేను 3 గ్లాసులైతే పప్పు పోసాను. 5 గ్లాసులేమో ఇడ్లీ రవ్వ అయితే పోస్తాను. ఇలా అయితే దూదుల్లా మెత్తగా ఉంటాయనేసి ఇలా కలుపుతానండి నేనైతే. ఇలా చీకటుండగానే లేచి నా పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పిల్లలనైతే చూసుకుని చక్కబెట్టుకుని పెద్దవాళ్ళకి కూడా తోడుగా ఉంటూ నా ఇంటి పనులు, వంట పనులు అన్నిటిని కూడా చూసుకుంటూ ఉంటానండి. ఇలా గ్రైండర్ కూడా కడిగేసుకుని ముందే పక్కన పెట్టేస్తాను. మరలా రేపైతే ఇబ్బంది కదండీ! అందుకని ముందే కడిగేస్తాను. ఇంతవరకు చూసిన వారు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.